మీ కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. అడిసిమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. అడిసిమిల్లి గారు, ఆంధ్రప్రదేశ్లో ఒక ముంబై నటిని చిత్రహింసలకు గురి చేశారు. ఒక పారిశ్రామికవేత్త తన మీద బలాత్కారం చేయబడని చెప్పి ముంబైలో ఆల్రెడీ కేసు పెడితే ఆ కేసు నుంచి అతను విముక్తి కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం సహాయం కోరితే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సజ్జల ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ అధికారులను పురమాయించి ఆమె మీద అక్రమ కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని, ఆమెతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా నానాయాగి చేసి ఆ కేసు విత్డ్రా చేసుకునే వరకు ప్రయత్నం చేశారంట. ఎలా చూడాలి సార్? ఒక మహిళని ఇంత తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన ఈ ఘటనని అసలు ఏ విధంగా చూడాలి మనం? అంటే ఎలా చూడాలంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిరాయి సైన్యంలా పనిచేశారనేటువంటి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇలా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఖచ్చితంగా అందులో 170-80 మంది మంచి వాళ్ళే ఉంటారు. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఒక 120-130 మంది ఎలాగే చెడిపోయిన ఉంటారో, నీచులు నికృష్టులు ఈ సమాజంలో ఉన్నట్టు అందులో కూడా ఉంటారు. వాళ్ళు కూడా వేరే ఎక్కడి నుంచి దగ్గర కదా. అయితే అసలు ఈ లింక్ ఏంటి, అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ అమ్మాయి జత్వాని, ఒక డాక్టరు, ఆమె కుటుంబ నేపథ్యం, వాళ్ళ నాన్నగారు నేవీలో పనిచేశారు, అధికారి, విశ్రాంతి అధికారి. ఇప్పుడు వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంక్లో పనిచేశారు. అంటే కుటుంబ నేపథ్యం చాలా క్లీన్ అండ్ గ్రీన్, చాలా పద్ధతైన కుటుంబం. ఆ అమ్మాయి కూడా డాక్టరు, బాగా చదువుకుంది. వాళ్ళ తమ్ముడు కూడా విదేశాల్లో ఉన్నాడు. ఆ బ్రదరు, అన్న తమ్ముడు. అయితే ఆ అమ్మాయి మోడల్గా ఉంది, సినిమా నటిగా ఉంది, అన్ని భాషలు నటించింది, తెలుగులో కూడా నటించింది. ఏ సినిమాలో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ అన్ని భాషల్లో నటించింది ఆమె. అయితే ఇక్కడ జిందాల్ బడా పారిశ్రామికవేత్త, వాళ్ళతోటి అతని మీద ఒక ఎలిగేషన్ ఉంది. ఈ అమ్మాయి అతని మీద కేసు పెట్టింది, అత్యాచారం కేసు. అది ఏం జరిగిందనేటువంటిది భగవంతుడు తెలియాలి. ఈ అమ్మాయి అయితే కేసు పెట్టింది. పోలీసు కేసు నమోదు చేయకపోతే కోర్టు ద్వారా కేసు నమోదు చేయాలి. ఫస్ట్ నిరాకరించారా కేసు? ఖచ్చితంగా బడా పారిశ్రామికవేత్తల మీద కేసు పెడితే వాళ్ళు వెనక ముందు చూసి కొంచెం లేట్ చేసేసి, లేకపోతే వాళ్ళకి చెప్పి, సార్ మీ మీద ఎలా కేసు వచ్చిందని వాళ్ళ పొట్ల వాళ్ళు తీసేసుకుని ఇవన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఒకటే వీళ్ళు బ్యాచ్. ఇలా జరిగినప్పుడు అతను ఊరుకోడు కదా. అసలు ఈ అమ్మాయి అసలు ఏంటి అని చరిత్ర తీసుకుంటే, ఈ అమ్మాయితోటి, ఈ కుక్కల విద్యాసాగర్ రావు నాడుతో ఈ అమ్మాయి కాంటాక్ట్ ఉంది. ఆ అమ్మాయి చెప్పింది అతనితోటి వివాహం వరకు వెళ్ళింది. అతను డేంజర్ మనిషి, నేర మనస్తత్వం కలిగిన వాడు, అతని పద్ధతి విధానం నచ్చక బాబోయ్ అని చెప్పి దండం పెట్టి దూరంగా పోయింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చెప్పింది ఒక లైవ్ టెలికాస్ట్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లింక్ దొరికింది కదా వాటికి. వెంటనే ఆ జిందాల్ గ్యాంగ్ ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక డాన్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు అతను కాంటాక్ట్ చేశారు. అడ్డదారులు, అక్రమాలు, అవినీతి, దోపిడీ గ్యాంగు, ఇలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఆదర్శనీయమైన వ్యక్తి. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఐకానో, ఇలాంటి దొంగల బ్యాచ్ అందరికీ జగన్మోహన్ రెడ్డి ఐకాన్. వెంటనే కాంటాక్ట్ చేసిన వెంటనే మిఠాయి పొట్టంలాగానే ఇతను కూడా అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కేసుల్లో మునిగిపోయి ఢిల్లీ నార్త్ వాళ్ళు కాంటాక్ట్లు కావాలి, బీజేపీ పెద్దలతోటి పనులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరినీ వాడుకుంటే తనకి కేసులు వాయిదాల మీద వాయిదాలు పడిపోతాయి, విదేశాలకి అవకాశాలు వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చి ఇవన్నీ రకరకాల పనులు జరుగుతాయి. కాబట్టి బాస్ మీకు మీ సేవ సదా మీ సేవలో అని అన్నారు వీళ్ళు. అంటే వెంటనే ఈ విద్యాసాగర్ కూడా లింక్ ఉంది కాబట్టి వెంటనే విద్యాసాగర్ అడ్డం పెట్టి అతని ద్వారా ఒక కేసు పెట్టించారు. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇప్పుడు వరకు ఆంధ్ర ముఖం చూడలేదు, కానీ ఇతను భూమి ఏదో ఆవిడకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే దాన్ని వేరే వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేసింది, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది, ఇల్లీగల్గా అన్నట్టుగా కేసు పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిందని, వాళ్ళు చీటింగ్ చేసిందని కేసు పెట్టేసి ఎత్తుకొచ్చేసారు పోలీసులు వెళ్ళి. 2వ తారీఖున ఎప్పుడో
ఒక కేసు నమోదు చేసి 3వ తారీఖున 4వ తారీఖున అలా మరుసటి రోజే 3వ తారీఖున కేసు పెడితే 4వ తారీఖున వెళ్ళి తెచ్చుకొచ్చేసి అసలు మామూలుగా ప్రొసీజర్ ఏంటి ఎవరి మీదనే కేసు పెడతాడు. అది నిజమా కాదా కొంచెం విచారణ చేస్తారు. విచారించి దాన్ని బట్టి వాళ్ళు ఇందులో ప్రైమా ఫేసి నిజంగానే ఉందని అది విచక్షణతో సంబంధించింది. అది ఉందంటే వెళ్తారు, కేసు కడతారు, అది తర్వాత కోర్టులో తేలుతుంది. ఏమి లేకుండా ఇది దీని ఉద్దేశం ఏంటి, ఆ అమ్మాయిని బెదిరించి భయపెట్టి ఇల్లీగల్గా టార్చర్ చేసి ఇల్లీగల్ కస్టడీ తీసుకుని కస్టోడియల్ టార్చర్ చేసి హింస, రాజ్య హింసతోటి ఆమెను ఒప్పించి సెటిల్మెంట్ చేద్దామని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక చెప్పుకోవటానికి వీలు లేని, చెప్పుకోలేని విధంగా టార్చర్ చేశారు. ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధించారట కదా. గెస్ట్ హౌస్లో బంధించి ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళ తాలూకు ఫోన్లు గీన్లు ల్యాప్టాప్లో మొత్తం అన్ని లాగేసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి తిరిగి కేసు కట్టి జైల్లో సబ్ జైల్లో పెట్టి అక్కడి నుంచి బెయిల్ రాకుండా ఎవరిని కలవనివ్వకుండా మామూలు టార్చర్ కదా. ఆ అమ్మాయి చెప్తుంది అర్ధరాత్రి మెలుగు వచ్చేదట ఈ టార్చర్ చూసి గుర్తుకొచ్చి అంత భయపడిపోయింది. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, కుక్కల విద్యాసాగర్రావు, క్రాంతి రాణా టాటా, సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, ఇలాగ కొంతమంది సీఏలు ఎస్ఏలు వీళ్ళు ఒక ముఠా కింద ఏర్పడి ఈ దౌర్జన్యం దుర్మార్గం అరాచకం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డికి తలకుండా ఏమీ జరగదు. అతను సర్వాంతర్యామి ఆ ముఠా నాయకుడు. సార్ గెస్ట్ హౌస్లో బంధించినప్పుడు పోలీస్ అధికారులు కూడా శారీరకంగా హింసకు గురి చేశారు, లైంగికంగా కూడా వేధింపులకు గురి చేశారు. నేను చెప్పాను కదా, చెప్పుకోవడానికి చెప్పుకోలేని, చెప్పుకోరాని, చెప్పలేని విధంగా ఆమెను టార్చర్ చేశారు. ఆ ఫ్యామిలీ ఒక ఫాదరు సర్వీసెస్లో ఉన్నాడు, దేశ సేవ చేసాడు. వాళ్ళ మదర్ చాలా ఉన్నతమైన స్థాయిలో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం. ఆ కుటుంబం వాళ్ళు మామూలుగానే అసలు ఇలాంటి పోలీస్ కేసులు తీసుకొచ్చి కూర్చోబెడతాం, మళ్ళీ జైల్లో సబ్ జైల్లో పెడతాం. సెంట్రల్ జైలు అంటే ఒకలాగా ఉంటుంది, సబ్ జైలు అంటే ఈ రకంగా ఉంటుంది చూడండి. ఇక వాళ్ళ చేత అటు జిందాల్ కేసు వాపస్ చేయించారు, ఇక్కడ ఈ సెటిల్మెంట్ అయిపోయింది. భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినాయి. ఆ అమ్మాయి మాత్రం ఇవాళకి గజ్జ గజ్జ వణికేస్తూ ఉంది. ప్రాణహాని, ప్రాణ భయం ఇప్పటికీ ఆ అమ్మాయికి థ్రెట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో లేకపోవచ్చు, కానీ జిందాల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ కేసు పెద్దదైతే అతని పేరు బయటకు వస్తుందేమో అన్నట్టుగా ఈ అమ్మాయిని ఒకవేళ ఏం చేసినా చేస్తారు. ఇది హై ప్రొఫైల్ కేసే. దీన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళు భలే దొరికేవరా అంటాడు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఒకడినే. అలాగా వీళ్ళు మిఠాయిలే దొరికారు. ఇప్పుడు అంటే ఇన్నాళ్ళలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏం ఆశించారంటే ఈ అరాచకాలన్నీ అందరికీ తెలిసి వీళ్ళు ఏమేమి అరాచకాలు చేశారు, ఎవరి కాళ్ళు స్వీయ అనుభవం ఉంది. అలాగే అందరికీ తెలిసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి, కొందరికీ తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇది కొత్తగా తెలిసింది ఈ విషయం. వీళ్ళు స్పష్టంగా ఆ అమ్మాయి డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి చెప్తుంది. ఇవాళ రేపు కంప్లైంట్ కూడా ఇస్తారు కూడా. ఓకే, కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, ఆడపిల్లల్ని వేధించిన వాళ్ళకి అదే ఆఖరి రోజు ఆకతాయిలకని చెప్పాడు. ఆ ఒక్క పాయింట్ మీద అవతలోడు ఎవడున్నా సరే తీవ్రమైన కఠినమిచ్చినప్పుడు జందాలకి ఈవిడికి ఏం గొడవ ఉంది, లేకపోతే విద్యాసాగర్కి ఈవిడికి ఏం గొడవ ఉంది పక్కన పెట్టాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ టార్చర్ చేశారా లేదా, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం జరిగిందా లేదా, దీనికి బాధ్యులు ఎవరున్నారు, మొత్తం అందరినీ బిహైండ్ ది బార్స్ లోపల జైల్లో పెట్టాలి. ఇంకా ఒక మాట్లాడి అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి విచారణ చేయాలి అంతే. ఇప్పుడు మిగతా వ్యవహారాలు చందాలకి ఈవిడికి ఏం గొడవ ఉంది, తర్వాత ఎవడ ఉంది, తను సూత్రధారుడు అతను ఏం చేశాడు అనేటువంటి సెకండరీ. ముందు వీళ్ళు ఐఏఎస్ అధికారులు, ఐఏఎస్ కూడా ఉన్నాడు అప్పుడు రజత్ భార్గవ్ అన్నాడు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు వీళ్ళ నుంచి మీరు భద్రత ఏ రకంగా ఆశిస్తారు? వీళ్ళకి ఉద్యోగం చేసే అర్హత ఉందా? ఇలాంటి వాళ్ళని పెట్టుకుని మీరు ఏం పరిపాలన చేస్తారు? ఇప్పటికీ కూడా పరిపాలన వీళ్ళ సిస్టమ్ కుదురుకోలేదనిపిస్తుంది నాకు. ఓకే, కూటమి ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకున్నాను. ఇలా రోజుకోటి పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు బయటకు వస్తూ ఉన్నాయి కేసులు. ఒక్కొక్కరిది ఒక మనిషికో చరిత్ర అన్నట్టుగా ఒక రోజుకో చరిత్ర బయటకు వస్తాం. దీన్ని మరి ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు. ఎంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చిందంటారు. వీళ్ళకి ఏం సంబంధం లేదు.
వీళ్ళేమి ఇలాంటి తప్పుడు పనులు వీళ్ళ జీవితంలో చరిత్రలో ఎప్పుడూ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టే వాళ్ళు చేసిన పనులకి వీళ్ళ మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులు వీళ్ళు శిక్షించకపోతే వీళ్ళు కూడా బాధ్యులు అవుతారు. చూసారా ఎలా వచ్చింది? ఇంకిపల్లి సుబ్బిచావు అంటే ఇదే కారణం. ఓకే. ఇప్పుడు వాళ్ళ పరిపాలనలు చేసుకొని కాకుండా వీళ్ళ సమస్యలు, వీళ్ళ కేసులు, వీళ్ళ కథలో వీళ్ళ సంగతి పని పట్టడానికి వాళ్ళ సమయం సరిపోతుంది. అవును. అంచేత ఏం చేయాలంటే ఇటువంటి వాటి మీద వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే ఇంతకన్నా ప్రజాస్వామ్యం. ఇప్పుడు కలకత్తాలో డాక్టర్ని రేప్ చేసి అత్యంత దారుణంగా క్రూరంగా హింసించి అనాగరికంగా చంపేస్తే ఈ దేశం అంతా కదిలిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది అక్కడ డాక్టర్, ఇక్కడ డాక్టరే, పైగా ఒక సినిమా యాక్టర్, సెలబ్రిటీ, తర్వాత కుటుంబ నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ రోజువారీ దినసరి ఖర్చులు కూడా డబ్బులు తడుముకునే పరిస్థితి. ఈ డబ్బులు సీజ్ చేస్తారు అకౌంట్. వాళ్ళు ఎలా బతుకుతారు? పైగా జనగండంలాగా ప్రాణగండాలు ఉన్నాయి. సార్ మీరు అన్నట్టు ఆ డాక్టర్ చంపేశారు, ఈ అమ్మాయిని బతుకుని చంపుతున్నారు. జీవోత్సవంలాగా ఉంది. ఇక్కడ ఇబ్బంది పెట్టింది ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, వీళ్ళందరూ కూడా ఎంత వేదనకు గురి చేశారు సార్. ఇప్పుడు వాళ్ళని అలా వదిలేసి మేనమేషాలు ఎక్కెట్టి ఈ కేసు పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ఎంత నష్టపోద్దంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ మీద విశ్వాసం పోద్ది అందరికి. వాళ్ళు ఏమన్నా చేయనివ్వండి, ఇంటికో బండగారు పిటికిచ్చినా కానీ తీసుకుని ఇంట్లో పెట్టేసుకుంటారు, కానీ వీళ్ళ మీద నమ్మకం ఉండదు. ఇది చాలా ప్రమాదం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఆ పార్టీ రావాలి. చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పి ఈ రాష్ట్రాన్ని ఎవడో బాగు చేయలేడు అనుకునే పరిస్థితుల్లో అందరూ సపోర్ట్ చేశారు ఆయన్ని. ఇవాళ అందరిలోనే అసంతృప్తి ఉంది. ఇలా రోజు కూడా బయటకు వస్తూ ఉంది, వార్తలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం జరుగుతుందో అనేటువంటిది వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. మీరు నిజంగానే చాలా కష్టపడుతూ ఉండొచ్చు, దీన్ని సరిదిద్దాలనుకునే ప్రయత్నాల్లో మీరు ఉండొచ్చు, కానీ మీరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారన్న మెసేజ్ బయటకు పోవట్లా. కానీ మీరు ఏమీ చేయట్లేదు అన్న మ్యాటరే బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చూపించాలి చేతల్లో. మీరు వమ్ము చేశారన్న భావన వచ్చేసింది ఆల్రెడీ. ఇంత తక్కువ సమయంలో నిజంగా మీరు చాలా పరిపాలన బ్రహ్మాండం చేస్తున్నారు. మీరు అనుకున్న ప్రకారం పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చారు, జీతాలు 1వ తారీఖు ఇస్తున్నారు, రేపైతే 37వ తారీఖు ఇచ్చేస్తున్నారు పెన్షన్లు. మీరు డిఎస్సీలు ప్రకటించేశారు. అవును, రాజధాని ఒకవైపు కలకలాడుతుంది, ఒకటి చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో అమ్మయ్య ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు. అయినా సరే లోపల వెళ్తుంది అందరికి. ఆ వెళ్తే ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ. ఇప్పుడు కళ మీద కనిపిస్తుంది. అసలు ముంబై హీరోయిన్ కూడా వదలలేదంటే ఇది పరాకాష్ట. ఇది ఒక పరాకాష్ట. ఇప్పుడు ఎవరో జగన్మోహన్ రెడ్డి వేధింపులకి ఎవరు గురవ్వలేదు. చంద్రబాబు గారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ వేధించబడ్డారు. అవును. ఇప్పుడు చంద్రబాబు గారు తట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, మీ చేతిలో పెత్తనం ఉంది కాబట్టి మీకు కొంచెం రిలాక్స్ ఉండొచ్చు. కానీ అందరికీ పెత్తనం ఏం లేదు కదా. మీకోసం దెబ్బలాడిన వాళ్ళు, పోరాడిన వాళ్ళు అందరూ పైకి కిందకి చూస్తున్నారు కదా. అవునా కదా? అవును. వాళ్ళ సమయాన్ని, డబ్బుని, వాళ్ళ గొంతెత్తి మాట్లాడి మీకోసం అన్ని చేసిన వాళ్ళు అందరూ పైకి కిందకి చూస్తున్నారు. వాళ్ళకి మీరు ఎలాగ అందరికీ మీరు ఏదో తీసుకొచ్చి అందరికీ తలకపోవట్లం ఎలాగ ఇవ్వలేరు. కనీసం వాళ్ళ మానసికంగా ఉపశమనం, మేము కరెక్ట్ పార్టీకి, కరెక్ట్ మనుషులకే మనం మద్దతు ఇచ్చాము, మన మద్దతు ఇచ్చింది కరెక్టే, మనం రైట్ వేలోనే ఉన్నాం, పద్ధతి అయిన మనుషుల వెనకాలే మనం నడుస్తున్నాం, ఆ నాయకత్వాన్ని మనం అంగీకరించడంలో తప్పు లేదనేటువంటి భావన కలిగించాలి. ఆ భావన కలిగించలేనప్పుడు ఏమవుద్దంటే ఇంకో తొట్టు గ్యాంగ్, ఇంకోటి ఎవడో పొల్లయ్య కూడా వచ్చారు. అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఒక నాయకుడి మీద విశ్వాసం, వాళ్ళ సమర్థత మీద, వాళ్ళ పనితీరు మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు గారి మీద అదే నమ్మకం. ఆయన పట్ల నమ్మకం ఏంటి, ఆయన చాలా పెద్ద గ్లామర్ ఉన్నవాడు కాదు, అనర్గళంగా ప్రసంగించేవాడు కాదు, కానీ ఆయన చాతుర్యం మీద, చతురత మీద, అతని సామర్థ్యం మీద, ఆయన అభివృద్ధి కాంక్ష మీద అందరికీ నమ్మకం. మరి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు అలా వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ పక్క నుంచి పావులన్నీ తిరుగుతూ ఉంటే ఇంకా ఆ తోటలోకి వెళ్ళండి, మంచి రకరకాల పళ్ళు ఉన్నాయని చెప్తారు. యాపిల్ ఉంది, కమలా పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, బొబ్బాసి పళ్ళు ఉన్నాయి, అరటి పళ్ళు ఉన్నాయి అంటారు. కానీ పాములు కూడా ఉన్నాయంటే ఎవరన్నా వెళ్తాడు అందులోకి. రక్త పింజర్లు ఉన్నాయి, తోసపాములు ఉన్నాయి, పొడపాములు ఉన్నాయి,
కట్టల పావులు ఉన్నాయి, పసరు పావులు ఉన్నాయి అని చెప్పారు అనుకో, ఎవడన్నా అడుగెడతాడు అందులోకి? ఎవడు వాడు అంతే. ఇంతకన్నా ఉదాహరణ ఏం చెప్తారు? ఇక్కడ కళ్ళ ముందు అంత క్లియర్ గా కనిపిస్తుంది దుర్మార్గం. మరి చర్యలు అంటే సుమోటోగానే తీసుకోవాలా, లేకపోతే ఆ ఫ్యామిలీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉందా మీకున్న? ఏమండి, నిన్న జరిగింది నిన్నటి వరకు, నిన్న మొన్న 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి బయటికి. నిన్న డైరెక్ట్గా అమ్మాయి వచ్చి మాట్లాడింది. అసలు ఏంటిది అనేటువంటి విచారణ కూడా చేయించాలి. ఈ పాటికే రావాలి ఆదేశాలు, ఆర్డర్స్ రావాలి. మరి ఇంకా ఏం చేస్తున్నారో చూడాలి. ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చి కంప్లైంట్ చేసే వరకు వెయిట్ చేద్దామా? పైగా ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి. ఆంధ్రప్రదేశ్లోనే భద్రత ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. ఇంత క్రూర దుర్మార్గమైన అధికారులు కూడా కొన్ని న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేస్తారు ఈయన ఉన్నప్పుడు. మామూలుగా ఈయన లేకపోతే ఇంకోటి ఎవడన్నా వస్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వికారాలు. ఇంతకుముందు మీరు కలకత్తా గురించి చెప్పారు సార్. అక్కడ నిందితుడు సంజయ్ రాయ్కిను ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్లకు పెద్ద తేడా కనిపిస్తుంది. అస్సలు తేడా లేదు. ఆడి ఇంకా చాలా నయమా. వాడు డైరెక్ట్ గా తెలిసిపోయాడు. అవును, వీడు చాలా డేంజర్ అండి. వీళ్ళు అలా కాదు కదా, కాకి డ్రెస్ మాటనే ఉన్నారు. పైగా ఒక్కొక్క నీతి కవర్లు చెప్తూ ఉంటాడు. ఆ విశాల్ గున్ని అయితే ఫోన్లో మాట్లాడేసి సామాన్యుడికి అది హెల్ప్ చేసేసినట్టు బిల్డప్. ఒక్కొక్క శాస్త్రలో సినిమాల్లో పోలీసులాగా యాక్షన్ వెనకాల చేసేదేమో తెరగానికి బాగోతాలని. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. వాటి కుటుంబ సభ్యులందరూ కూడా, అసలు కుటుంబ సభ్యులకి తెలియజేయాలి ముందు, ఏటా మీరు ఇంట్లో ఈ నెల రానిస్తున్నారని. ప్రభుత్వం వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా, విచారణ చేయాలి, డిస్మిస్ చేయాలా, కేసు పెట్టాలా, లోపల పెట్టాలి. ఇన్ని పనులు చేయాలండి. ఏదో సస్పెండ్ చేసామని ఇంట్లో కూర్చుంటాడు, ఆడికేం పోయింది, లేదా హైదరాబాద్ వచ్చేస్తాడు, లేదా టూర్ పోతాడు, ఎక్కడికో పోతాడు. అలాగే మనం జైల్లో పెట్టాలి ఫస్ట్. అప్పుడు తప్పుగా శిక్ష ఉండాలా. మీకు మంచి చెడుల్లో చెడు విధానంలో జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు? నిజాయితీ పరుల అధికారులను కొంతమందిని వీఆర్లో పంపించాడు. మనకి ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఉంటారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అటువంటి చాలా కఠినంగా ఇబ్బంది పెట్టేసాడు, చాలా దారుణంగా ఇబ్బంది పెట్టేసాడు. ఇది చూసినారు మిగతా అధికారులు, బాబు నోరు ఎత్తకూడదు బాబు, వీడు ఏం చెప్తే చేయాలి, లేకపోతే చేయలేకపోతే నోరు మూసుకూరుకోవాలనేటువంటి సైలెంట్ అయిపోయారు. అదొక మెసేజ్ పంపించాడు. అది చెడు వైపు. ఈయన మంచి వైపు ఉన్నారు. ఈ మంచి వైపు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మంచిగా పనిచేసేటప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి కూడా ఒక మెసేజ్ పంపించాలి. ఎవడైతే గతంలో తప్పు చేశారో వాళ్ళందరికీ భయంకరమైన శిక్షలు ఉంటాయి. వాళ్ళ పోస్టింగ్లే కాదు, వాళ్ళని అసలు వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. చూడ ఆయన బొకే ఎత్తుంటే తీసుకోలేదు ఒక ఆవిడకి, ఆ టైప్ చేయాలి. మరి ఆ 4 రోజులు ఎలా ఉంది పొజిషన్? జనాలు అందరూ అంతా భలే ఉందరా, ఇలా చేయాలి, వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అనుకున్నారు. మెల్లగా పోవాలన్నీ వచ్చేది ఎవడని పట్టుకుని. ఒకవైపు రాష్ట్రం గురించి అభివృద్ధి సంక్షేమం వైపు పోతూ ఇంకో కన్ను ఇట్లా వేయాలా, దీని మీద వేయాలా, ఈ దుర్మార్గాల మీద వేయాలా. పని విభజన. ఇప్పుడు పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి నమ్మకస్తులు, పార్టీ కోసం కమిట్మెంట్ ఉన్న వాళ్ళు సీనియర్లు, అలాగే జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అనేక మంది ఉన్నారు. వాళ్ళతోటి రకరకాల కమిటీలు వేసుకోవాలి, దాంతో చేయించుకోవచ్చు. అది కష్టమేం పని ఏం కాదు. అది మనసు ఉంటే మార్గం ఉంటుంది, అంతే చేయాలి. మనకి వాళ్ళకి తేడా అంటే మీరు అలా చేయకపోతే కూడా వాళ్ళకన్నా దారుణం. ఆ పాపం వాళ్ళది కాదు, మీదే. వీళ్ళని శిక్షించకపోతే ఆ పాపం చేసినోడు పాపం కాదు, చేసినోడు వాడు బుద్ధి అలాంటిది, వాడు అలా చేస్తాడు. దాన్ని మీరు చేయకపోతే పాపం. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిషనల్ గారు.